నమస్తే విత్రును స్వాగతం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ యునైటెడ్ ఆఫ్ హైదరాబాద్తో కలిసి మైలాన్ అంతర్జాతీయ కంపెనీ మైలాన్ ల్యాబొరేటరీస్ సుమారు 100 మందితో కలిసి హైదరాబాద్ సిటీలో పలు ఏరియాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంస్థ ఎంప్లాయ్ మల్లికార్జున్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ విశేషాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంస్థ హైదరాబాద్లో చాలా ఏరియాల్లో పరిరక్షణ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంది? మాది మామూలుగా ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేది ప్రొడ్యూస్ చేసే కంపెనీ. మేము దాదాపు 165 కంట్రీస్లో ఉన్నాము. ఇండియాలోకి వచ్చేసరికి దాదాపు 22 మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అందుట్లో ది తెలంగాణ స్టేట్లో మాకు 5 యూనిట్స్ ఉన్నాయి. అందుట్లో మేము ది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే బల్క్ డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తాము. ఆ తర్వాత ది ఫార్ములేషన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాము. ఇందుట్లో మాది ఎక్కువగా ఏంటంటే ఏఆర్వి యాంటీ రెట్రో వైరల్స్కి సంబంధించినవి, మిగతా థెరపిక్ డ్రగ్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తుంటాం. ఇక్కడ ది మైలాన్ ది 3 రకాలుగా మేము ది సమాజానికి సేవ చేయడం జరుగుతుంది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో. ఒకటేంటంటే విద్యకు సంబంధించిన పార్ట్ ఆఫ్ ఇట్, రెండోది ఏంటంటే పరిసరాలకు సంబంధించిన పార్ట్ ఆఫ్ ఇట్, మూడోది అన్న ఇది ఆరోగ్యానికి సంబంధించింది. విద్యకు సంబంధించిన పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే మేము స్కూల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, ల్యాబ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, ఆ తర్వాత స్వచ్ఛ భారత్ కింద గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా టాయిలెట్స్ వేయటము, ఆ తర్వాత స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వటము, ఆ తర్వాత ది ప్లే గ్రౌండ్స్ డెవలప్ చేయటము, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ ది వాల్స్, బౌండరీ వాల్స్ ఇవన్నీ చేయటము జరుగుతుంది విద్యకు సంబంధించింది. ఆ తర్వాత విద్యకు సంబంధించిన టీచర్స్ ఎక్కడైతే టీచర్ తక్కువ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కన్సల్ట్ చేసి మేము వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవాళ పర్టికులర్గా ఇక్కడ చేయటం ఏంటంటే ఇక్కడ ఈ చెరువు చూస్తే ఎప్పుడు చాలామంది పరిసరాలకి సంబంధించిన వాళ్ళు నివాసయోగ్యంగా ఉన్నారు. బట్ కాబట్టి చూస్తే అంత చెరువు అసభ్యంగా ఉన్నది. దీన్ని బాగు చేసి మిగతా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఇవాళ రావడం అనేది జరిగింది. మైలాన్ సంస్థ ఎప్పుడు స్థాపించారు? సుమారు ఇప్పుడు స్థాపించినప్పటి నుంచి ఎన్ని ఏరియాల్లో ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు? ది మైలాన్ సంస్థ ఒరిజినల్గా అయితే ఇది మామూలుగా 1961లో స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇండియాలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్వైర్ చేయడం అనేది జరిగింది. ఇక అంతకుముందు మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్ని ఎక్వైర్ చేశారు 2008లో. సబ్సిక్వెంట్గా కంప్లీట్గా మెర్జ్ అయిపోయింది. మేము దాదాపు ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ మా యాక్టివిటీస్ ఎక్కడెక్కడ మా పరిశ్రమలు ఎక్కడెక్కడ అవుతున్నాయి అవి ప్లస్ అది కాకుండా కూడా సమాజానికి హెల్ప్ చేయడం కానీ ఇది వాళ్ళు మామూలు ఈ పేదవాళ్ళకి ఎవరైతే మెడిసిన్స్ కొనలేరో లైక్ ఆంకాలజీ ప్రోడక్ట్స్ కానీ ఆంకాలజీ అంటే ఈ మామూలు క్యాన్సర్కి సంబంధించిన అంతవరకు వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, ఆ తర్వాత ఈ ఎయిడ్స్కి సంబంధించిన ఏదంతో ఎయిడ్స్కి సంబంధించిన మెడిసిన్స్ మేము ఫ్రీగా సప్లై చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తం ఇది చేస్తున్నాం. మెడిసిన్కి సంబంధించి కానీ ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కానీ ఇప్పుడు చాలా మెడిసిన్స్ సప్లై చేయడం చాలా చేస్తున్నారు. అయితే మీ ఓన్గా మీ కంపెనీ ఓన్గా చేస్తుందా, లేకపోతే హాస్పిటల్స్ తరపు నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు మీకు అందుతున్నాయి? గవర్నమెంట్కి మేము క్లియర్గా దట్ ఇస్ ఓన్లీ థింగ్. గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళకి మేము ఏం చేస్తున్నాం గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మేమేం కార్యక్రమాలు చేస్తాం ముందుగానే పబ్లిష్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ చేసేది మెడిసిన్స్ మాత్రమే త్రూఅవుట్ ఇండియాలో ప్రచారం చేస్తున్నాం. అందుట్లో కూడా మైలాన్ వాలంటరీగానే చేస్తుంది ముందుకు వచ్చి. ఇంతవరకు ఎవరు సహాయం చేసుకోవాలి. బట్ గవర్నమెంట్ మాత్రం క్లియర్గా కమ్యూనికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మేము సప్లై చేసే మెడిసిన్స్లో కూడా ఎయిడ్కి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేస్తున్నాం, క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ కూడా టైఅప్, కొన్ని చోట్ల హాస్పిటల్స్ కూడా టైఅప్ ఉన్నది, పేషెంట్స్ కూడా టైఅప్ ఉన్నది, ఇన్ని రకాలుగా చేస్తున్నారు. హాస్పిటల్స్ కానీ పేషెంట్స్ కానీ ఇప్పుడు ఇట్లాంటి సామాజిక సేవ జిహెచ్ఎంసీ కోఆపరేషన్ ఎలా ఉంది? ఇప్పుడు కాలనీ వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? చాలా బాగుందండి. జిహెచ్ఎంసీ వాళ్ళు ముందుకు రావడం, ఇవన్నీ క్రియేట్ చేయడం. వాళ్ళ ఉద్దేశం ఏంటి, జిహెచ్ఎంసీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనీసం కొంతమంది తీసుకొచ్చి ది మల్టీనేషనల్ కంపెనీస్ని అవేర్నెస్ని క్రియేట్ చేస్తే ఆ తర్వాత అక్కడున్న నివసించే వాళ్ళంతటి వాళ్ళు టేకప్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చాలా సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం. బట్ అందరూ బాగానే ఉన్నారు, ఇక్కడ చూస్తూనే ఉన్నారు, అందరూ హెల్ప్ చేస్తున్నారు, చూసేవాళ్ళు కూడా, బయట వాళ్ళు కూడా.
థ్యాంక్ యూ సార్. Rangakunta Lake in Kondapur. It's a 2-acre lake, and the Mylan employees from different locations in Hyderabad, we've come together. We volunteered to come and clean this lake so that the water bodies in Hyderabad are restored. There are 3 main activities that we are carrying out today. We're going to be planting some trees with the help of GHMC and United Way Hyderabad. We are also creating seed balls, which we will give to GHMC, so that they can throw these seed balls in barren lands, and there can be more greenery around Hyderabad. And the third activity is really about, if you look around, you will see all our employees, they are actually picking up all the plastic and the dirt and the litter that has been created over a period of time, so that the water levels in this area, in this particular lake, gets restored. So that's largely what we are doing. Mylan has been very committed in terms of environmental stewardship. तो हम बहुत काम करते हैं, हैदराबाद में करते हैं, बाकी सब सिटीज़ में करते हैं, आउटसाइड ऑफ हैदराबाद, आंध्र प्रदेश, कर्नाटका, तेलंगाना, महाराष्ट्र, गुजरात, सब जगह हमारे वॉलंटियर्स और हमारे एम्प्लॉयज़ दे कम फॉरवर्ड टू डू सच एक्टिविटीज़, सो दैट वी आर we keep the city, we keep the areas, and we keep in and around locations, different areas, we keep it clean and green. Other than that, we also do a lot of work in the space of health. We do a lot of health screening activities. We do a lot of health camps where we go to different villages and we try and do some general health tests so that people can get treatment. We also do a lot of work in terms of providing clean drinking water to various population. On an average, Mylan, wherever they have restored or they have put up RO treatment plants for clean water, we are almost 1 lakh people are getting safe and clean drinking water on a daily basis. So there are a lot of things that this is one of the activities that we're carrying out today. Thank you.